కాలర్ తీసుకుందాం. నరసింహులు గారు ఆదిలాబాద్ నుంచి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి సార్. యా చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్. యా చెప్పండి. ఈ చర్చ స్వాగతం. అందరికి నమస్కారం సార్. యా హలో నమస్కారం చెప్పండి నరసింహులు గారు. అందరు నమస్కారం సార్. వీళ్ళంతా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇప్పుడు రెగ్యులర్ యూనియన్ అన్ని మాట్లాడుతున్నారు. పెళ్లిళ్ల గురించి పేరాటాల గురించి మాట్లాడుతున్నారు కానీ దినసరి వేతన ఉద్యోగులు అయ్యా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. హలో చెప్పండి చెప్పండి. మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. మా తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని అంటే పర్మనెంట్ సంగతి కానీ 6 నెలలకు ఒకసారి జీతాలు, సంవత్సరానికి ఒకసారి జీతాలు. ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది అన్న బాధ్యత మాట్లాడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ అండి మీది? నాది ట్రైబల్ వెల్ఫేర్ సార్, ఇంజనీరింగ్. ట్రైబల్ వెల్ఫేర్ లో దినసరి వేతన ఉద్యోగులు. ఓకే. దినసరి వేతన ఉద్యోగం అంటే ఇది 93లో లోపల ఉన్న వీళ్ళు అంతా. ఓకే. ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అని పదము ఒకటి వచ్చింది. హలో యా చెప్పండి చెప్పండి వింటున్నాం. సార్ ఇప్పుడు దీనికి ఒకటి 212 అని జీవో ఉన్నది. 212 జీవో నంబరు డేటెడ్ వచ్చేసి 22 ఏప్రిల్ 1993లో జీవో వెళ్ళిందండి. 94లో. సారీ. ఓకే. అయితే దాంట్లో కట్ ఆఫ్ డేట్ పెట్టాడు. ఏమనంటే 25 నవంబరు 1993 నాటికి సర్వీస్ ఎవరైతే 5 సంవత్సరాలు. యా జగదీశ్వరరావు గారు అర్థమై ఉంటుంది కదా సార్. జగదీశ్వర్ గారు అర్థమై ఉంటుంది కదా మీకు ఆయన చెప్పేది? నరసింహులు గారు అవుట్ సోర్సింగ్ కాదు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో దినసరి వేతన ఉద్యోగులట. డైలీ వేజెస్ అంటే ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు ఇస్తారు, అంతేనా? అంతే, జీతం ఇస్తారు. అంతే. అంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ సేవలు యూటిలైజ్ చేసుకోరా? చేసుకుంటారు, డైలీ వేజెస్ అంటారు కానీ తక్కువ ఇస్తారు. ఇవన్నీ ఎట్లుంటది, స్వీపర్లు అయినా ఏవైనా కాంటినెంటల్ స్వీపర్లు అయినా తక్కువ రేట్ జీతం ఇచ్చుకుంటూ నడుపుతుంటారు. నడిపిన 10-15 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత మనం తీసేస్తే ఆయన ఎటు పోతుంటాడు. చాలా జీతాలు అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ను తీసేస్తున్నారు. వాళ్ళు 15,000 ఇచ్చేది 20,000 మంది పనిచేస్తుంటారు. అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా చాలా మంది తీసేసే వల్ల వాళ్ళు వీధిన పడుతున్నారు వాస్తవానికి. అప్పుడున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ఎంప్లాయీస్ కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని పెట్టేసి ఇలా వాళ్ళ సేవలను తీసుకున్నారు. వాళ్ళని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఇప్పుడు తీసేస్తున్న వరకు వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఈ డైలీ వేజెస్ అయినా ఏవైనా రెగ్యులర్ ఇయ్యలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. యా మరొక కాల్లో సిద్ధంగా ఉన్నారు. రంగారెడ్డి నుంచి నరసింహ గారు. నరసింహ గారు సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. ప్రభుత్వాలు మాకు రావాల్సినవి మాకు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉంది. వాళ్ళు ఫ్రీగా ఇవ్వాల్సినవి అంటే ఉచితాలు ఇచ్చుకోవడానికి వాళ్ళు భూములు అమ్ముకుంటున్నారు, రాష్ట్రాల మీద హక్కుల భారం చేస్తున్నారు. ఉచితాలు ఇవ్వడానికి ఏమో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఉన్న భూములు అనుకోబోతున్నారు. మాకు ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకి అన్ని రకాలుగా డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది, మా దగ్గర ఏమి లేవు అని చెప్పేసి సమాధానం చెప్తాయి ప్రభుత్వాలు. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? సార్ నాది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సార్. ఓకే. మరి మీరు ఉద్యమం చేయాలి కదా. నేను చాలాసార్లు చెప్పాను, ఉచితాల గురించి ఉద్యమం చేయాల్సింది ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యోగులకు ఉచితాలు రావు. ఉద్యోగులు ట్యాక్స్ పేయర్స్, ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మీరు కట్టిన సొమ్ములే. మేము ఉద్యోగం చేయడానికి పోతే మొన్న రీసెంట్ గా సీఎం గారే అంటే పథకాలు ఆపేయమని చెప్తారా? మీరు ఒక చర్చ పెడతాం, బహిరంగ సభ పెడతాం, అక్కడ వచ్చి చెప్పండి అని చెప్తారు. ఇది సమాధానం. ఓకే. అంటే ఇది మొత్తం చేయాల్సింది మీరే కదా అంటారా? దీనికి ఇనిషియేషన్ తీసుకోవాల్సింది మీరే కదా. చాలాసార్లు వచ్చింది శ్రీపాల్ రెడ్డి గారు సార్ ఈ టాపిక్ చాలాసార్లు వచ్చింది ఉచితాలకు సంబంధించి. నేను కూడా చెప్పాను చాలాసార్లు, ఇది ఇనిషియేట్ చేయాల్సింది ఉద్యోగ సంఘాలే. మేము కావాల్సిన సపోర్ట్ చేస్తాం జీ తెలుగు న్యూస్ గా. ఉచితాలు, ఈ ఫ్రీ బస్సు, ఇవన్నీ ఫ్రీ బస్ అనుకోండి, రుణమాఫీ చేయడం అనుకోండి. రుణమాఫీ బదులు రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. ఒక 20,000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఒక్కో ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా సగం మంది గానే కాలేదు. ఆ 20,000 కోట్లతో ఇప్పుడు మీకు ఎంత 11,000 కోట్ల ఉద్యోగులు బకాయిలు ఉన్నాయి.
అవును. రైతు పోనీ మీకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా రైతు బంధు 2 సార్లు ఇచ్చినా ఈ ప్రభుత్వానికి అంత వ్యతిరేకత ఉండేది కాదు. మధ్యలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని నెగిటివ్ నేమ్ వచ్చింది. అవును అవును. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒక్కో కుటుంబానికి 1,00,000 వైట్ రేషన్ కార్డు అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 90% మందికి ఉంది వైట్ రేషన్ కార్డు. 25 లక్షలు కట్నం ఇచ్చేటోడు కూడా షాదీ ముబారక్ ₹1,00,000 గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నాడు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అవసరమా? పెళ్లిళ్ళు చేసేందుకు ఉన్నదా ప్రభుత్వం? పెళ్లిళ్ళంటే టీటీడీ టీటీడీ పేద కుటుంబాలు తీసుకోవాల్సిన ఎంతమంది ఎన్ని పేద కుటుంబాలు తీసుకుంటారు ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్? ఫ్రీ బస్సు, ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ బస్ అట. ఆర్టీసీ మునిగిపోయేందుకు ఫ్రీ బస్సు. పైసలు కట్టినోడికి సీటు లేదు, పైసలు కట్టినోడి సీటు లేదు, కట్టని వాళ్ళు దర్జాగా వచ్చి కూర్చుంటారు. ఇవన్నీ గూడు ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఇల్లు కట్టి వాళ్ళు, ఇల్లు లేని వాళ్లకు తినడానికి తిండి కట్టాలి. కానీ ఇవన్నీ తీసుకొచ్చి తులం బంగారం అని ఇంకోటి హామీ ఇచ్చారు. రోటీ కపడా ఔర్ మకాన్ అయితే సరిపోదు. తులం బంగారం అని అదో హామీ ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి ఇంకా ₹1,00,000 కాకుండా తులం బంగారం కూడా ఇస్తారట. బంగారాలు, వెండ్లు, ప్లాటినాలు ఇవన్నీ ఇచ్చే విధంగా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఉద్యోగులంతా కలిపి మేము ఓడిస్తాం, ఈ ఉచిత హామీలు ఇస్తే ఓడిస్తాం, ఎవడిచ్చినా ఓడిస్తామని మీరు పిలుపునివ్వండి. 10 చూడండి, 2-3% ఓటు బ్యాంక్ ఉంటేనే రాజకీయ పార్టీలు వాళ్ళకి హామీలు ఇస్తున్నాయి. మీరంతా కలిపి 10-15% ఓటు బ్యాంక్ కాదు ఉద్యోగుల ఫ్యామిలీస్ అంతా. ట్యాక్స్ పేయర్స్ ఎంత కలిపి 20% ఉండరు? చెప్పండి, మీరు ఏ రాజకీయ పార్టీ హామీ ఇచ్చినా తుక్కున ఓడగొడతాం అంటే కొద్ది మంది అన్నా కొంత అట్రాక్ట్ అవుతారు. నేను రాజకీయ పార్టీ నేతలతో అంటే ఏంటంటే ఎదుటి పార్టీ ఇస్తుంది కదా మేము ఇవ్వకపోతే మరి ఓడిపోతాం అంటారు. 15% ఇటు కూడా ఉన్నారు. ఈ ఉచితాలు ఇస్తే అంటే 200 మీటర్లు ఉచిత విద్యుత్ అట, 200 యూనిట్లు. ఎందుకే 200 యూనిట్లు ఉచిత విద్యుత్? 50 యూనిట్ల లోపు వాళ్ళకి ఇవ్వండి అంతే. ఇక 200 యూనిట్లు ఉన్నవాడికి ఉచిత విద్యుత్ వల్ల ఏమైతుందంటే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే 201 యూనిట్ వాడినోడు కూడా ఆ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు పెడుతున్నారు. 81,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లం కదా, ఇంత ప్రాబ్లం కదా. ఇది అర్థం కావట్లేదు ఎవరు చెప్పినా జనాలకి. ఉచితాలు అని చెప్పి సరే ఉచితం అంటే కూడు గూడు రోటీ కప్పడం మకాన్ ఇవ్వాలి తప్ప ఏది పడితే అన్ని ఉచితంగా ఇస్తే ఇక దేశాన్ని అమ్ముకోవడమే. శ్రీలంక కావాలనుకుంటారో ఈ పాలకులు, మనం ఆఫ్ఘనిస్తాన్ కావాలనుకుంటారో, ఇంకా ఏం కావాలో దివాలా తీసే విధంగా కావాలనుకుంటారు. ఏందో ఈ ఒక్క పార్టీని అనట్లే, అన్ని పార్టీలు అదే విధంగా దరిద్రం తయారైపోయింది. రాజకీయ వ్యవస్థనే దరిద్రం, ఉచితాల దరిద్రం. ఈ ఉచితాల దరిద్రం ఎప్పుడు పోతుందో అప్పుడు బాగుపడుతుంది. ఒకరిని చూసి ఒకడు అర్రాస్ పాట పాడుతున్నారు రాజకీయ పార్టీల నేతలు. అన్ఫార్చునేట్లీ ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ కావచ్చు, వ్యక్తిగత ఒపీనియన్ కాదు, మేము జీ తెలుగు న్యూస్ తరఫున కూడా ఉచితాలకి కంప్లీట్ వ్యతిరేకం అని కాదు. 2,000 పెన్షన్ ఇవ్వండి, మంచిది. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి మీరు పెన్షన్ 2,000 కాదు 3,000 ఇచ్చినా పర్లేదు, అది మంచి ఉచితం. రైతుకు మద్దతు ధర ఇవ్వండి పండించిన వాడికి. ఇవేందండి? యా, కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్.